హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేమైతే మధ్యాహ్నం అవుతుంది, ఇంకా మాదైతే తిండి కాలేదు. ఇవాళనైతే మా మామయ్యకు బియ్యం ఇచ్చుకున్నాం. కుర్చీలో ఫోటో ఉంది. ఈ ఫోటోలో ఉన్నాయనైతే మా మామయ్య 9 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. అయితే ఇక మేమైతే చాలా పుణ్యమప్పుడు ఊరంతా ఒకటే రోజు ఇచ్చుకుంటారు. ఇవాళనైతే మేమందరం ఒకటే రోజు ఇచ్చారు ఊళ్ళే. ఇక ఇట్లా మేము పద్ధతి ప్రకారం అయితే థమ్సప్, అప్పాలు, పప్పుచారు. ఇక మా అత్తమ్మ చూడండి, పెద్ద మనిషి ఆమె. ఇక మొత్తం అంగుకుంటేనే నడుస్తుంది, ఏం పని అయితే చేయదు. ఇక ఆమె మందం అయితే ఇంకా ఆమె తిరుగుతుంది, అంతవరకే చాలు. ఇంట్లో బయటికి అటు ఇటు తిప్పుకుంటా ఆమె పని అయితే ఆమె చేసుకుంటుంది. ఇక మా ఆయన అయితే అన్నం అయితే తింటుండు, ఇప్పుడే ఒక్క పొద్దు తిడుతుండు. ఈయన థమ్సప్ తాగినవా? ఇక మాదైతే ఇవాళ మటన్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మటన్ అయితే 10 మంది కలిసి ఒక ఆటను మాట్లాడుకొని అయితే కోసుకొని పోగులు వేసుకున్నారు. పచ్చాలప్పుడు ప్రతి పండుగకైనా కానీ మా వాళ్ళందరూ కలిసి ఇట్లా 10 మంది కూడి కోసుకుంటారు. ఇక నేనైతే ఏమేం చేసినానంటే పూరి, మాకైతే పచ్చాలు ఇచ్చుకుంటే ఇక పూరీలు, ముద్దగారెలు, ఇగో ఇదైతే స్వీట్ అప్ప, ఇవైతే మక్కగారెలు, పాశం, పప్పుచారు, పెరుగు, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఒక్క పొద్దు ఇడుతారు, కోతులు అయితే వస్తాయని కొన్ని ఇక్కడనే ఉన్నా. ఇప్పుడైతే టైం 12:30 అయిపోయింది. ఈ పొద్దుటి నుంచి వంట చేసే వరకు ఇవాళ మాకు బర్రెల సుత మట్లకున్నవి, బోయిడు సుత పచ్చాలు ఇచ్చుకుంటానా రాను అన్నాడు. ఇక మట్ల వీటిని గడ్డి కోసుకొచ్చి అయితే మా ఆయన బర్ర అక్కడ వేసే వరకు అయితే నేనైతే ఇవన్నీ చేసిన. ఇప్పుడైతే ఒక్క పొద్దు ఇడుతుండు, నేను సుత వాళ్ళు తిన్నాక తింటానని చెప్తున్నా. ఇంకా తలుపులు వేసుకొని ఒక్క పొద్దు ఇడితే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా. కోతులు అయితే పొద్దుటి నుంచి భీమత్తంగా ఇంటి చుట్టూ తిరుగుతున్నవి, ఎప్పుడు వచ్చి మీద పడేది తెలియదని. ఇక మేమైతే ఇట్లా చేసుకుంటాం ఫ్రెండ్స్. పల్లెటూరులో అందరం కలిసి ఇట్లా ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కాకుండా మంచిగా ప్రతి ఒక్కరు ఇది చేసుకుందామంటే అందరూ ఒకటే ఆ రోజు అనుకొని ఇచ్చారు. ఇవాళ కొంత పడని వాళ్ళే ఇవ్వలేదు. అన్నవేనా కూరేనా? సరే ఫ్రెండ్స్, బాయ్. మరి మీరైతే ఏమేమి పనికి వేయదు.